అయితే నా మాట విను. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసమ్మా. నీ పెళ్ళయ్యేంత వరకు ఎవరు హ్యాపీగా ఉండరు. నువ్వు కూడా జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండలేవు. అమ్మా, నేను నీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటే పెళ్లికి సరే అను. సరే పెదనాన్న, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఎరా, ఇప్పుడు హ్యాపీనే కదా? చాలా సంతోషంగా ఉందన్నయ్య. పెదనాన్న, ఏమిటమ్మా? అతని గురించి వివరాలేమీ చెప్పలేదు. మనసులో ఆశలు పెట్టుకొని పెళ్ళొద్దంటావేంటే? అంతలోనే అతని గురించి అడుగుతున్నావు? ప్రభా, నువ్వుండు. మహేశ్వరి అతని గురించి ఏమి ఆరాటంగా అడగటం లేదు. ఎలాంటి వాడో ఏమిటో అని అడిగింది. మంచిదే కదా? అమ్మా మహి, మేము చూసింది మామూలు సంబంధం కాదు. ఫేమస్ సర్జన్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి విజిటింగ్ డాక్టర్. చాలా మంచివాడని మా ఎంక్వైరీలో తేలిందమ్మా. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అతను ఎవరిని ప్రేమించలేదు. అది తెలుసుకున్నావమ్మా. చూడమ్మా, అన్నీ వివరంగా తెలుసుకున్నాం గనుకనే అతన్ని చూడకుండానే మేము అంగీకరించాం. చెప్పమ్మా, వాళ్ళని రమ్మంటావా? ఇవాళ వస్తున్నారు అన్నారు. నీకు చెప్పకుండా వాళ్ళని ఎలా రమ్మంటావమ్మా? నువ్వు ఎస్ అంటే వాళ్ళకి కబురు చేస్తాం. ఇవాళ మంచి రోజు కూడానమ్మా. రమ్మని కబురు చేయనా అమ్మా? మీ ఇష్టం పెదనాన్న, రమ్మని చెప్పండి. చాలా సంతోషం అమ్మా. సాయంత్రమే రమ్మని కబురు చేస్తాను. అవును, నువ్వెక్కడికో వెళ్తానన్నావు కదమ్మా, వెళ్ళి త్వరగా వచ్చాయమ్మా. నేనెక్కడికి వెళ్ళడం లేదు, నేను ఇంట్లోనే ఉంటాను. ఏరా, సంతోషమేగా? మహిని పెళ్లి కొప్పించాం. ఇక జరగాల్సింది చూడు. నాకు పెళ్లి చేస్తారా? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారు? అది మీ వల్ల జరిగే పనేనా? అసలు మీరు ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. లావణ్య, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. లావణ్య, ప్లీజ్ లావణ్య, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగు. ఇలా రోడ్డు మీద మాట్లాడడం అమ్మ చూస్తే కోపడుతుంది. ఆమెకు అస్సలు ఇష్టం లేదు. దారొదులు. మీ అమ్మకు భయపడి వెళ్తున్నా అంటే మాత్రం పర్వాలేదు, కానీ నువ్వు నన్ను మర్చిపోయి ఇష్టం లేదంటే మాత్రం కారణం చెప్పు. మర్చిపోయిందెవరు? నువ్వా నేనా? ఆశలు కల్పించి నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లిని కారణం లేకుండా ఆపిందెవరు? ఇప్పుడు నా మీద నిందలేస్తున్నారే. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే సిగ్గనిపిస్తుంది. నన్ను క్షమించు లావణ్య. నేను క్షమించడం ఎందుకు? మర్చిపోవడం తెలిసిన మీకు క్షమాపణలు అవసరం లేదు. ఇలా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మర్చిపోయానన్నావు, పర్వాలేదు. 4 రోజులు కలవకపోతే మర్చిపోయినట్టు కాదు. నిన్ను కలవకపోవడం తప్పే, కానీ నిన్ను తలవని రోజంటూ లేదు. మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది. ఎందుకు నన్ను కలవాలనిపించలేదు? అది కాదు లావణ్య. నిన్ను కలవలేకపోయానని ఎన్ని రోజులు కుమిలిపోయానో తెలుసా? మా వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను. నువ్వేమో నా మనసుని అర్థం చేసుకోకుండా బాధ పెడుతున్నావు. బాధ భరించలేక ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాను. నీ బాధ నాకు అర్థమైంది లావణ్య. నాకు నిన్ను చూడాలనున్నా, పెద్దవాళ్ళ మధ్యలో కోపతాపాలుంటే నేను నిన్ను ఎలా కలవగలను? ఈ భయం ప్రేమించక ముందుండాలి.
ప్రపోజ్ చేసింది నువ్వు, పెళ్లి చేద్దామని సంబంధం మాట్లాడింది మీ నాన్న. అన్నీ మీరే చేసి మా అన్నయ్య తప్పు చేశాడని నా పెళ్లి ఆపేశారు. ఇంత భయం ఉన్నవాడివి అసలు ఎందుకు ప్రేమించాలి? ఇప్పుడెందుకు బాధ పెట్టాలి? సారీ లావణ్య, మీ అన్నయ్య మహేశ్వర్ని పెళ్లి చేసుకోకపోవడం వల్ల మా ఇంట్లో అందరూ అప్సెట్ అయి ఉన్నారు. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అయినా నీ మీద నాకేం కోపంగా లేదు. ఏదో గొడవలకు భయపడి నిన్ను కాదనుకునే అంత బలహీనమైనది కాదు నా ప్రేమ. ఈ విషయం ఫోన్ చేసి చెప్పుంటే సంతోషించేదాన్ని కదా, ఎందుకు చేయలేదు? అది నాకు ఆ విషయమే తోచలేదు. మా అన్నయ్య నీతో మాట్లాడా? అవును, నేను నిన్ను కలిసి మాట్లాడడానికి కారణం అతనే. పెద్దవాళ్ళ గొడవలు నీకు అనవసరం, నీ ప్రేమ నిజమైతే నువ్వు పెళ్లి చేసుకొని తీరు అని స్ట్రాంగ్గా చెప్పాడు. అతనిచ్చిన ధైర్యంతోనే నేను నీతో మాట్లాడగలుగుతున్నా. లావణ్య, లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. అన్నయ్యని ఫోన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టాను. నీ సుఖం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. నువ్వు అసలు అన్నయ్యవేనా? నా జీవితం నాశనం చేసావని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. నువ్వెన్నన్నా మీ అన్నయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువ లావణ్య. మన పెళ్లి కోసం అతను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు. మా ఇంటికి వస్తే గొడవ అవుతుందని తెలిసి కూడా ధైర్యంగా వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడాడు. మా నాన్న చిన్నంతో గొడవ పడ్డాడు. నేనంటే అంత ప్రేమ చూపించే అన్నయ్యను పొగరుగా తిట్టాను. నా మాటలు అన్నయ్యని ఎంత బాధ పెట్టుంటాయో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నీ మాటలకి సుబ్రహ్మణ్యం బాధపడ్డాడు లావణ్య. బాధపడుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడే కాదు. మనసుకు నచ్చిన వాళ్ళ కోపం ప్రేమగా భావించే మనిషి సుబ్రహ్మణ్యం. నేను కాలర్ పట్టుకుంటే అతను కూల్గా కామ్గా నవ్వుతూ మాట్లాడాడు. ఏ హక్కుతో చొక్కా పట్టుకున్నావో అదే హక్కుతో నా చెల్లెలు చేయి పట్టుకో అన్నాడు. నువ్వు కోపగించుకున్నా నేను ఈజీగా తీసుకోవడానికి కారణం సుబ్రహ్మణ్యమే. అంటే ఇప్పుడు కూడా నా మీద ప్రేమతో రాలేదన్నమాట. అన్నయ్య నీతో మాట్లాడాడని వచ్చావు, అంతేనా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అది అర్థం చేసుకో. రోజూ కలిస్తేనో మాట్లాడితేనో నమ్మకం కలిగించేలా నటిస్తేనే ప్రేమ నువ్వు అనుకుంటున్నావా? ఎవరికీ తెలియకుండా చాటుగా కలడమే ప్రేమ అని నువ్వు నమ్ముతున్నావా? ఏంటి కౌంటర్లు వేస్తున్నావా? సరే, ఇక్కడి నుంచి దొంగతనంగా కలవనులే. కష్టాలను ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీ అన్నయ్య. అదే ధైర్యం నాకు ఉంది. ఎవరినైనా ఎదిరించి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళు కాదంటే వాళ్ళని కాదని బయటికి వచ్చైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. చిన్న చితకా ఏదైనా పని చేసి నీకు చిన్న కష్టం రాకుండా చూసుకుంటాను. సరేనా? నాకు తోడుగా ఉండి జీవితాన్ని ఇవ్వడానికి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు. కార్ డ్రైవర్ అని ప్రేమించాను. నిజంగా నువ్వు కార్ డ్రైవర్ అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను డబ్బు నీడలో జీవించను, నీ ప్రేమ నీడలో బతుకుతాను. థ్యాంక్స్ లావణ్య. డబ్బు కన్నా ప్రేమే ముఖ్యమన్న నీ మాటలు నీ మీద ప్రేమను ఇంకా పెంచాయి. ఏ పరిస్థితుల్లోనూ నా మీద నీ ప్రేమ తగ్గదు కదా? తగ్గే సమస్య లేదు. నాకు నీ ప్రేమ చాలు. నేను పెళ్లికి రెడీ. నీకు డ్రైవింగ్ తెలుసు కదా? డ్రైవర్ ఉద్యోగం చేసి నన్ను పోషించగలవు కదా? మళ్ళీ కౌంటరా? ఏదో మాట వరుస కంటే దెప్పుతున్నావే. ఈ నితీష్ పెద్ద ఉద్యోగం చేస్తాడు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. ఓహో అలాగా? ఏ రాక్షసి, నేను ఏం చెప్పినా నమ్మవా? నమ్ముతాను నమ్ముతాను. ఈ రోజు నుంచి టైం ప్రకారం కలవలేదనుకో చెప్తాను. ఏం చేస్తావు? సరే, నేను ఇంటికి వెళ్తాను. సరే, బాయ్. Yes! Wow! అన్నయ్య, అబ్బాయికి మహేశ్వరి నచ్చితే ఒకే నెలలో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. అబ్బాయి కూడా మహికి నచ్చి అంతా చక్కగా జరిగిపోవాలి. ఒరే, మహేశ్వరి ఆ అబ్బాయికి నచ్చకుండా ఉంటుందా? ఆ అబ్బాయి కూడా మహేశ్వరి ఖచ్చితంగా నచ్చుతాడు. నువ్వు అన్నట్టు నెల లోపులోనే పెళ్లి జరిపించేద్దాం.
పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకరా. నాకేం దిగులు లేదన్నయ్యా. అసలు మహిని ఎలా ఒప్పించాలా అని దిగులు పడ్డాను. కానీ అది ఈజీగానే ఒప్పుకుంది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే తర్వాయి. ఒరే, నీకు ఇంకో విషయం తెలుసా? ఆ అబ్బాయి ఎవరో కాదురా, మనకి దూర బంధువే. ఆరా తీస్తే తెలిసింది. పాత చుట్టరికాన్నే కలుపుకోబోతున్నాం. మరీ మంచిదన్నయ్యా. తెలియని వాళ్ళకిచ్చే బదులు ఇలా తెలిసిన వాళ్ళకి ఇవ్వడమే బెటరు. అమ్మా, ఏంటి మహి? అమ్మా, నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. ఏంటే అబ్బాయి వాళ్ళు వచ్చే టైంకి బయటికెళ్తానంటావేంటి? ఇప్పుడు బయటికి వెళ్ళమేంటమ్మా? అలా అడగక్క. పొద్దునేమో అన్నిటికీ తలూపింది, తీరా వాళ్ళు వచ్చే టైంకి బయటికెళ్తానంటుంది. వాళ్ళొచ్చి అమ్మాయి ఏదని అడిగితే మేం వాళ్ళకేం సమాధానం చెప్పాలి? అబ్బాయికి ఇలాగే జిడ్డు మొహంతో కనపడాలా? అందుకే నేను బ్యూటీ పార్లర్ వరకు వెళ్ళొస్తాను. సారీరా, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావా? ప్రభా, ఎందుకే అనవసరంగా దాన్ని చిరాకు పరుస్తున్నావు? మహి, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళిరా. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సరేమ్మా, వెళ్ళి తొందరగా వచ్చే. సరే. ఏమిట్రా ఆ పాటలేంటి, ఆ డాన్స్లేంటి? ఏంటి హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? ఏం లేదు నాన్న. అలాగా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావరా? లావణ్యాన్ని కలవడానికి వెళ్ళానంటే అరుస్తాడో కరుస్తాడో మెచ్చుకుంటాడో అర్థం కావటం లేదే. ఆలోచిస్తున్నాడు చూడు, ఏదో కథలు చెప్పడానికి. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగటం లేదురా. నాన్న, నా లైఫ్ సెటిల్మెంట్ గురించి ముఖ్యమైన వ్యక్తిని కలిసి వస్తున్నాను. లైఫ్ సెటిల్మెంటా? అవునానా, నువ్వే కదా మంచి రూట్ చూసుకొని సెటిల్ అవ్వరా అన్నావు. అందుకే ఒక మేనేజర్ని కలిసి అప్లికేషన్ ఇచ్చేస్తున్నాను. వాళ్ళు ఓకే అంటే నేను సెటిల్ అయిపోయినట్టే. ఒరే, ఇలా పాటలు పాడుతూ డాన్సులు చేస్తే ఎవరన్నా ఉద్యోగం ఇస్తారా? ఫోన్లే అన్నయ్యా, వయసు అలాంటిది, జాలీగా ఉండని. సరే, చేసిన డాన్స్ చాలు గాని ఇవాళ పెళ్లివారు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు. ఎందుకు నాన్న తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు? మహి పెళ్ళయ్యారికి నేను పెళ్లి చేసుకున్నాను చెప్పాను కదా. నీకు అది ఒక్కటే తక్కువైందిరా. ఆ వచ్చేది నిన్ను చూడటానికి కాదు, మన మహేశ్వరిని చూడటానికి. మహేశ్వరిని చూడ్డానికా? అదేంటి? కరెంట్ షాక్ కొట్టినాళ్ళ అలా అయిపోయావేంట్రా? అది బాగానే ఉంది, నువ్వు షాక్ అయ్యావేంటి? పెళ్లికి మహేశ్వరి ఒప్పుకోవాలి కదా. మహేశ్వరి ఎప్పుడో ఓకే అందరా. నిజమా? ఓ, ఐ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రే, నువ్వు ఎందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసులేరా. కానీ నీ పెళ్లి అవడానికి ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. మహి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంట, నువ్వు తోడుగా వెళ్ళరా. సరే. వద్దు పెద్దనాన్న, నేను వెళ్ళొస్తానులే. నేను వస్తాను పద మహి. నోనో, అది లేడీస్ పార్లర్. వస్తే నువ్వు బయట నిలబడాలి, నీకు బోర్ కొడుతుంది. ఒరే, వద్దు అంటుంది కదరా, వదిలే. అమ్మా మహి, నువ్వు వెళ్ళమ్మా. సరే పెద్దనాన్న, బాయ్ నాన్న. బాయ్ నితీష్. బాయ్. హలో, వీకే హాస్పిటల్. చెప్పండి మేడం, అర్జెంట్గా డాక్టర్ తిలక్ గారితో మాట్లాడాలి. సారీ మేడం, సార్ లీవ్లో ఉన్నారు, ఈరోజు హాస్పిటల్కి రారు. పోనీ వారి నంబర్ ఇవ్వగలరా? సారీ అండి, డాక్టర్ గారు పర్సనల్ నెంబర్ ఎవరికి ఇవ్వమండి. నేను వాళ్ళ రిలేటివ్ని, అర్జెంట్గా మాట్లాడాలి. రిలేటివ్ అంటున్నారు, సార్ నెంబర్ లేదా? ఉంది కానీ మొబైల్ లేదు. నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి, నంబర్ లేదు. అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. లైన్లో ఉండండి మేడం. నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం. చెప్పండి. థ్యాంక్స్. హలో, ఇస్ ఇట్ డాక్టర్ తిలక్? ఎస్, చెప్పండి. సో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా? మీరెవరు? నేనెవరనేది ముఖ్యం కాదు, నేను చెప్పే విషయం ముఖ్యం. సారీ, ఎవరో తెలియకుండా చెప్పే విషయం ముఖ్యం కాదు. దయచేసి ఫోన్ పెట్టేయండి. సారీ సార్, ప్లీజ్ లిసన్ టు మీ.
నేను చెప్పేది మీ లైఫ్కి సంబంధించిన విషయం. టైం వేస్ట్ చేయకుండా ముందు మ్యాటర్ చెప్పండి. నేను చెప్పబోయేది మీరు పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి గురించి. ఏం చెబుతారు అమ్మాయి గురించి? ఆ అమ్మాయి వేరే అతన్ని ప్రేమిస్తోంది. అతనంటే ఆ అమ్మాయికి ప్రాణం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు న్యాయమా, తప్పు కదా? మీరనేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పిలవబట్టే కదా నేను పెళ్లి చూపులకు వెళ్ళేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే ఒప్పుకొని ఉండొచ్చు, కానీ మీరు అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకుని పెళ్లి చేసుకోవడం మంచిది. అంతేకాని పెద్దవాళ్ల మాటలు నమ్మి పెళ్లికి సిద్ధపడితే ఏమవుతుంది? మండపం నుంచి ఆ అమ్మాయి ప్రేమికుడి కోసం జంప్ అవుతుంది. మీకు అవమానం మిగులుతుంది. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అమ్మాయి లేచిపోతుందని మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా లేచిపోతుంది. పెళ్లికి ఆటంకాలు వస్తే ప్రేమికులు చేసేది అదేగా. ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? చెయ్యాల్సింది ఒక్కటే, ఇక్కడ చెల్లి చెప్పి ఇంకొక మంచి పెళ్లి కూతురి చూసుకోవడమే. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా మీకు గౌరవంగా ఉంటుంది. ఇదంతా మీ క్షేమం కోరి చెప్తున్నాను. నా క్షేమం కోరినందుకు థ్యాంక్స్. అసలు మీ పేరు చెప్పలేదు? నా పేరు మీకెందుకండి? ఆ అమ్మాయి విషయం తెలిసింది కదా, చాలదా? చూడండి, పేరు చెప్పకుండా ఇన్ని విషయాలు చెబుతుంటే నాకెందుకు అనుమానంగా ఉంది.